ఒకప్పుడు ఒక అడవిలో చాలా జంతువులు కలిసి సుఖంగా జీవించేవి. ఆ అడవిలో ఒక చురుకైన కుందేలు ఉండేది. అది చాలా వేగంగా పరిగెత్తగలదు. అందుకే అది ఎప్పుడూ తాను ఎంత చురుకుగా, త్వరగా పరిగెత్తగలమో చెప్పుతూ ఇతర జంతువులను హేళన చేసేది. ఒకరోజు కుందేలు అడవిలోని జంతువుల సమక్షంలో తాబేలు మీద నవ్వుతూ ఇలా అన్నది. నీవు నడవడానికే గంటలు పడుతాయి. నీతో పోటీకి నేను వస్తే ఒక్క నిమిషంలో గెలిచి చూపిస్తాను. తాబేలు ప్రశాంతంగా నవ్వి, ఎందుకు లేని అహంకారం పనికిరాదు కుందేలా. మనం ఒక రేస్ చేద్దాం, గెలిచేది ఎవరో చూద్దాం అన్నాడు. అడవి జంతువులంతా ఈ పోటీని చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూశాయి. రెండూ ఒక నిర్దిష్ట గమ్యానికి పరుగెత్తాలని నిర్ణయించారు. ఒక గడ్డికి ప్రారంభ స్థానం, ఇంకో గడ్డికి ముగింపు స్థానం. రేస్ మొదలైంది. కుందేలు వేగంగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళిపోయింది. ఆ తాబేలు నెమ్మదిగా, కానీ స్థిరంగా ముందుకు కదులుతోంది. కుందేలు కాస్త దూరం పరిగెత్తిన తర్వాత వెనక్కి చూసి తాబేలు చాలా వెనుక ఉన్నాడని గమనించింది. ఇంతసేపు తాబేలు రానుందో లేదో అని అనుకొని ఒక చెట్టు కింద విశ్రాంతిగా పడుకుంది. అయితే అది మెల్లిగా నిద్రలోకి జారిపోయింది. ఇంతలో తాబేలు ఎలాంటి అలసట లేకుండా, తనంతట తాను స్థిరంగా ముందుకు సాగుతూ రేస్ గమ్యాన్ని చేరుకుంది. చివరికి కుందేలు మేలుకొనగా తాబేలు అప్పటికే గమ్యాన్ని చేరుకొని విజేతగా నిలిచాడు. కుందేలు తలదించుకుంది. తాబేలు వినయంగా తలెత్తి చూశాడు. నీతి, నైతిక పాఠం. 1. అహంకారంతో కాదు, పట్టుదల, క్రమశిక్షణతో విజయం సాధించాలి. 2. వేగం కన్నా స్థిరత గొప్పది. 3. ప్రతిభ ఉన్నా ధైర్యం, నమ్మకం ఉండాలి, అప్పుడే విజయాన్ని చేరుకోవచ్చు.